కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ డెంటల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాం. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం ఎలాంటి ఒక డెంటల్ ప్రొసీజర్ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ మన ఫిజిషియన్ నుంచి కానీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ నుంచి కానీ లేకపోతే ఒక నెఫ్రాలజిస్ట్ నుంచి కంపల్సరీ మనకి కన్సెంట్ కావాలి. లేనంత వరకు ఫస్ట్ 6 months ఎలాంటి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోకపోవడమే మంచిది, అంటిల్ అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సో సెకండ్ థింగ్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో ఎక్కువగా వాళ్ళ మెడికేషన్స్లో సైక్లోస్పోరిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ అన్ ఇమ్యూనో సప్రెసెంట్. దానికి అడ్వర్స్ ఎఫెక్ట్గా అంటే దానికి ఒక సైడ్ ఎఫెక్ట్గా ఏంటంటే జింజైవల్ హైపర్ప్లేజియా అంటాం, అంటే చిగుళ్ళు అనేవి వాపు వస్తాయి అనమాట. సో కొన్ని మందులకి చిగుళ్ళ వాపు రావడం కూడా సహజమే. మేక్ ష్యూర్ ద పేషెంట్ హూమ్ యూర్ సీయింగ్, ఎవరైతే పేషెంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారో వాళ్ళు సైక్లోస్పోరిన్ మీద ఉన్నారా లేదా అనేది చూడండి. వెనవే యూసీ ఒక చిగుళ్ళు వాపు కానీ అలాంటిది ఏమైనా కనిపించినప్పుడు. మూడో విషయం, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు గనక ట్రీట్మెంట్ చేయించాల్సిందే అనుకోండి, మేక్ ష్యూర్ దెర్ ఈస్ స్ట్రిక్ట్ ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్. జస్ట్ నాట్ ఇన్ డెంటల్ క్లినిక్స్, మీ ఇంట్లో కూడా ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ట్రాన్స్ప్లాంట్ తర్వాత మోస్ట్ కామన్గా కానీ మోస్ట్ ఎక్కువగా మనం చూసేది గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ చాలా జాగ్రత్తగా చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయండి. కిడ్నీస్ యొక్క ఫస్ట్ మెయిన్ పని ఏంటంటే బాడీలో ఉన్నదంతా ఫిల్టరేట్ చేయటం, బ్లడ్ని ఫిల్టరేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు మనం వాడుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ కిడ్నీస్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఈ వీడియో ప్రధానంగా ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన పేషెంట్స్ వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ వాడాలంటే వాడచ్చు, కాకపోతే తప్పకుండా మీ డాక్టర్ కానీ మీ డెంటిస్ట్ కానీ ప్రెస్క్రిప్షన్ లేకుండా మాత్రం వాడకండి. థ్యాంక్ యూ.